హాయ్ అందరికీ హాయ్ అండి. చూడండి, తెల్లారిన 3 గంటలకు మార్కెట్కి వెళ్ళాను. దోసకాయల కోసం పోయాను. అలాగనే పోయి వస్తా అన్నీ కూర్చొని రెండుసేపు ఎర్రగడ్డలు, మార్కెట్లో దోసకాయలు అన్నీ చూపిస్తూ ఉన్నాను. మార్కెట్లో ఎలాగుందో వ్యాపారం చూడండి. అందరికీ సరిగా వ్యాపారం లేక అందరూ దిక్కు వేయకోకుండా కూర్చున్నారు. ఆకుకూరలు అట్టనే ఉన్నాయి, టమాటాలు, ఎర్రగడ్డలు అన్నీ. జనం అంటూ ఏం పెద్దగా లేరు, వ్యాపారాలు లేక తగ్గిపోయినాయి. జనాలు వ్యాపారం చేసుకుంటే పేదవాళ్ళు కూడా, మాలాంటి పేదోళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. మాకు కూడా వ్యాపారాలు లేవు. అందుకని అట్లని మేము కూడా దిక్కు తెయకోకుండా ఎట్లా బతకాల మేము అని ఆలోచన చేస్తున్నాము. ఏం చేయాలి, మా కష్టానికి తప్పదు, మాకు తప్పదు. సందులు ఈదులు తిరుగుతా వ్యాపారం చేసుకుంటాము. మార్కెట్లో పోతే అగ్గి కూర్చున్నాయి, ఎత్తుకునే రేట్లు అగ్గి గురిపిస్తున్నారు. ఈడ చూచే తక్కువ అంటారు, ఆడ చూచే ఎక్కువ రేటు. మాకు పొద్దుటూరికి జాయింట్ కడతారు, ఆడ 50 ఇచ్చినారు, 30 ఇచ్చినారు, 40 ఇచ్చినారు అంటారు. ఆడ తూకాలకు మా తూకాలకు చాలా వాళ్ళది కేజీ అంటే 3/4 కేజీ మాత్రమే వస్తుంది వాళ్ళ తూకాలు. మాది కేజీ ఖచ్చితంగా తూకం ఉంటుంది. మాయే ఎక్కువ పోతాయి. ఇంకా అట్లా చేస్తారు. మాకు కూడా ఏం గిట్టడం లేదు. వ్యాపారం అంటేనే మాకు భయం పుడుతుంది. 10 రూపాయలు లెక్క రావడం లేదు, 10 రూపాయలు మిగలడం లేదు. ఊళ్ళో పోతే అప్పులు పోతాయి, నగదు రాదు. బజార్లో కూర్చుంటే అసలు వ్యాపారం లేదు. ఎట్లా చేయాలా అని మాకు కూడా టెన్షన్గా ఉంది. తెల్లవారితే మార్కెట్లో పోతే లెక్క అంటారు, అప్పు ఎత్తుతాము, మళ్ళీ తెల్లవారి అమ్మి ఇవ్వాలి వాళ్ళకు. అట్టని మాకు భయంగానే ఉండి సరిగా మేము కూడా వ్యాపారం చేయడం లేదు. ఎత్తుకునే రేట్లు, ఆడ చూసే రేట్లు ఎక్కువ. ఇళ్ళ కాడికి పోతే యాటికి లేకుండా అడుగుతారు. బజార్లో కూర్చున్నామా అసలు వ్యాపారం లేదు. చూడండి, వాళ్ళకు లేవు, మాకు కూడా లేవు. అందరూ ఈగలు చూపుకుంటా ఉన్నట్టు ఉండాలి అందరూ కూర్చొని మార్కెట్లో. ప్రతి ఒక్క వారికి వ్యాపారం అంటూ లేదు. దిక్కు తెయకోకుండా ఊరికి కూర్చొని మేము కూడా కూర్చున్నాను. అన్నీ ఏం గిట్టలేదు, ఏమి నేను అమ్మగలుగుతా అబ్బా, ఏంది ఇంత రేట్లు ఉన్నాయి అన్నట్టు నేను కూడా కూలబడి కూర్చున్నా. అన్నీ ఏం వేయలేదు. మళ్ళీ వచ్చేసి లాస్ట్కు దోసకాయలు, మామిడికాయలు, జంచుగడ్డలు వేసాను. కానీ ఏం చేయాలి, అంతంత రేట్లు ఉంటే మేము కాగా ఏమి వ్యాపారం చేసి వాళ్ళకి వెళ్ళాం, మాకు తెచ్చుకోవాలి. అందుకు మాకు ఏం పావుల మిగలదు. అమ్మడము వాళ్ళకే ఇచ్చుకోవడమే సరిపోతాయి. చూడండి, ఆ వల్ల అన్నీ ఎర్రగడ్డలు, టమాటాలు, పచ్చిమిరకాయలు ఉన్నాయి. ఇవల్ల అల్లం, మొత్తం అల్లము, వంకాయలు, మునక్కాయలు, బెండకాయలు. చూడండి ఎటు కూర్చున్నారో. వ్యాపారం లేక ఊరికి అన్నీ పెట్టుకొని ఎటు కూర్చున్నారు. వాళ్ళు కూడా టెన్షన్గా దిగులు చేస్తూ ఉన్నారు. ఇంత సరుకు ఎండిపోయి ఆడ పారబోతున్నారు, కసుపు బండ్లలో చెత్త కుప్పలో పోతున్నారు. వాళ్ళు కూడా వ్యాపారం లేక. చూడండి, అందరూ ఎలాగ ఆలోచన చేస్తూ ఎటు కూర్చున్నారు. చూడండి ఏం చేస్తారు. మాకు వ్యాపారాలు అంటూ లేక ఇట్టుండయి. ఏం చేయాలో మేము కూడా. అందరికీ